మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం 0 ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే 1000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 22/7/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది? పాజిటివ్లోనే క్లోజ్ అయింది. మార్కెట్లు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినాయి, అలానే కంటిన్యూ అయినాయి. మళ్ళీ డౌన్ అయింది 10:30 ఆ టైంలో. అంటే డౌన్ అయ్యి నిన్నటి కంటే కొంచెం దగ్గరికి వచ్చేసి అంటే ప్లస్లోనే ఇక తర్వాత కంటిన్యూగా పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 1:30 తర్వాత మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పెరగడం జరిగింది. చివరికి 390.28 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బీఎస్సీ ఎన్ఎస్సీ వచ్చి 114.20లో క్లోజ్ అవ్వడం జరిగింది. 30 ఏవైతే సెన్సెక్స్ ఉంటాయో 30లో 18 ప్లస్ 12 మైనస్. ఏది బీఎస్సీ సెన్సెక్స్ 30లో 18 ప్లస్ 12 మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత 390.28 అంటే 0.70%, 56,072లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక మన ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 114.20 పాయింట్లు పెరిగింది, 0.69%. ఏవైతే 50 నిఫ్టీ ఉంటుందో 50 నిఫ్టీలో 27 ప్లస్ 23 మైనస్ అంటే టోటల్ 50. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్లో అల్ట్రాసెమ్కో, గ్రాసిమ్, యూపీఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఈ 5 షేర్లు టాప్ గెయినర్గా ఉండడం జరిగింది. టాప్ లూజర్స్ వచ్చి టాటా కమ్యూనికేషన్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, బీపీసీఎల్ ఇవి టాప్ లూజర్స్ ఉన్నాయి. తర్వాత సెక్టార్లో ప్లస్ వచ్చి ఈరోజు పెద్దగా ఏం లేవు, అన్నీ మామూలుగా ఉన్నాయి. తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50కి వచ్చి మైనస్నే ఉంది. ఇండియా విక్స్ కూడా 16.65లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ 537.95 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ బాగా పెరగడం జరిగింది, 1.49%. ఎప్పుడైనా కానీ సెన్సెక్స్ ఒక మాదిరి ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఒక మాదిరి ఉంటుంది. సెన్సెక్స్ నిఫ్టీ ఈక్వల్, బ్యాంక్ నిఫ్టీ వేరే. సెన్సెక్స్ నిఫ్టీ అవే షేర్లు కాబట్టి సెన్సెక్స్ పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది, సెన్సెక్స్ పడితే నిఫ్టీ పడుతుంది, నిఫ్టీ పెరిగితే సెన్సెక్స్ అంటే రెండు అవే కాబట్టి. అయితే బ్యాంక్ నిఫ్టీ వేరు. బ్యాంకులో ఏవైతే బ్యాంక్ షేర్లు ఉంటాయో వాటిని బట్టి బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి. 12 షేర్లు 6 ప్లస్ 5 మైనస్ 1 అన్చేంజ్. ఇది సింపుల్గా అయిన తర్వాత ఈరోజు ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ కూడా బాగా 262 పాయింట్లు పెరగడం జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కొంచెం పెరగడం జరిగింది, 258 పాయింట్లు. ఎఫ్ఎంసీజీ కూడా ఇవాళ కొంచెం పెరగడం జరిగింది. ఐటీ మాత్రం డౌన్ అయింది. ఇక తర్వాత మనము ఇక గమనిస్తే టర్నోవర్ విషయంలోకి వస్తే 64,84,011.54 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్నోవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి మనకి 47,843.44 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఈరోజు మాత్రం గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్లో రన్ అయినాయి. ఏషియన్ మార్కెట్లు మిక్స్డ్గా క్లోజ్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లస్లోనే కానీ 1-2 ఫ్లాట్గా మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. యూరోపియన్ మార్కెట్లు ప్లస్లోనే రన్ అవుతున్నాయి. అవి కూడా 0.34, 0.29, 0.24 అట్లా ఆ విధంగా యూరోపియన్ మార్కెట్లు రన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక మనకి ఈరోజు శుక్రవారం, వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే. ఇక వార్తల్లోకి వచ్చేటప్పటికి ఇక ఏం జరిగిందో చూద్దాం. వార్తలు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈసీబీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు సెప్టెంబర్లో రేట్ హైక్ చేస్తూ ఉంటారు. 25 బీపీఎస్ కానీ 50 బీపీఎస్ అంటే 11 ఇయర్స్ తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా పెంచడానికి అవకాశం ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ ఆ విధంగా ఉంది అని అర్థం. తర్వాత ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అని ఉంది, దానికి 500 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. 300 ఎలక్ట్రిక్ బస్సులు అనమాట ఆర్డర్. అదేంటిదంటే 300 ఎలక్ట్రిక్ బస్సులు. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ మార్కెట్ ఓవర్ ద కౌంటర్ స్టోర్ బ్రాండ్ ఈక్వివలెంట్. అంటే అలెగ్రా ఏదైతే ఉందో ఈ అలెగ్రాకి అంటే అలెగ్రా మాదిరి అనమాట. అది ఈక్వివలెంట్ అంటే అలెగ్రాకి ఈక్వలెంట్
ఒకటి లాంచ్ చేయడం జరిగింది. అది యుఎస్ మార్కెట్లో, అది దాని మార్కెట్ క్యాపిటల్ అంటే బిజినెస్ ఎంత అయిందంటే $45 మిలియన్ యుఎస్ మార్కెట్లో జరగవచ్చు అనేది ఒక అంచనా దానికి. అందుకని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ మళ్ళీ రేపు కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత NIIT నిట్టు బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రెండు, NIIT నిట్ లిమిటెడ్ అది కంప్యూటర్ సాఫ్ట్వేర్లు అవి నేర్పుతారనమాట. అది ప్లస్ బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ తోటి లార్జ్ స్కేల్ జాబ్ రియాలిటీ ఒకటి ఫ్రెషర్స్ కోసం ఒకటి స్టార్ట్ చేయటం జరిగింది. ఆ BFSI అంటారు దాన్ని. BFSI అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్. ఈ ఏదైతే BFSI బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కోసము నిట్ లిమిటెడ్, బజాజ్ ఫిన్ సర్వీసు ఇద్దరు కలిపి ఒకటి పోర్టల్ ఒకటి అంటే రెడీ టు పూల్ ఆఫ్ ఫ్రెషర్స్ కోసం అన్నమాట ఒకటి పార్ట్నర్షిప్ తోటి క్రియేట్ చేయడం జరిగింది. ఇది నిట్టుకున్నది. తర్వాత KLK ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఉంది, అది రైట్స్ ఇష్యూ చేస్తుంది. బోర్డు మీటింగు జూలై 28వ తారీఖు. తర్వాత సినీలైన్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, అది 4 స్క్రీన్లని ఓపెన్ చేయడం జరుగుతుంది. మల్టీప్లెక్స్ థియేటర్లు అంటే ఐమాక్స్, PVR మాదిరి అది కూడా మల్టీప్లెక్స్ 4 స్క్రీన్స్ది ఒకటి మల్టీప్లెక్స్ ఓమాక్స్ మాల్ ఒకటి పటియాల పంజాబ్లో అనమాట, అది ఓపెన్ చేస్తుండ్రు. అది దానికి ఇప్పుడు టోటల్గా 27 స్క్రీన్లు ఉన్నాయి, 10 ప్రాపర్టీలు 5 సిటీలల్లో ఉన్నాయన్నమాట. సినీ లైన్ ఇండియా లిమిటెడ్. తర్వాత SRF ఏదైతే ఉందో అది సెటప్ చేస్తున్నారు. దహేజ్ ప్లాంట్ 250 కోట్ల రూపాయలు, ఎక్స్పాన్షన్ కూడా 72 కోట్లతోటి ప్లాన్ చేస్తున్నారు SRF. తర్వాత ట్యూబ్ ఇన్వెస్ట్మెంటు TI సైకిల్స్ ఇండియా ఉంటుంది, అంటే BSAS, LR, హెర్క్యులస్, ఫిలిప్స్ ఏవైతే సైకిల్స్ ఉన్నాయో వాళ్ళే అనమాట. మురుగప్ప గ్రూప్ అది. ఆ TI ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు 76% స్టేక్ని ఎక్వైర్ చేయడం జరిగింది. మోషన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, దాంట్లో 8.64 కోట్లకి. అది ఏం చేస్తుందంటే మన సెల్ ఫోన్ కెమెరాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్లు ఎంత డిమాండ్ ఉన్నాయో తెలుసు, దాంట్లో కూడా కెమెరాకి ఎంత వాల్యూ ఇస్తాం అనేది ఇప్పుడు లేటెస్ట్ అనమాట. అంటే కెమెరా పిక్సెల్స్ ఎంత బాగా క్వాలిటీ ఉన్నాయంటే అది బాగా డిమాండ్. అందుకని ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మాస్చిప్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీని 76% స్టేక్ తీసుకోవడం జరిగింది. 8.64 కోట్లకి అది కెమెరా మాడ్యూల్స్లో మొబైల్ ఫోన్లకి కెమెరాలు తయారు చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత RBI మానిటరీ పాలసీ ఉంది, ఆగస్టు 3, 4, 5 తారీఖు 3, 4 ఉంటుంది. 5 తారీఖు పొద్దున్నే అనౌన్స్మెంట్ జరుగుతుంది. వడ్డీ రేట్లు పెంచాలా ఉంచాలా, ఒకవేళ ఎంత అనేది ఉంటుంది. తర్వాత ఇవాళ బోర్డు మీటింగ్లు చాలా ఉన్నాయి, రేపు ఉన్నాయి, ఎల్లుండి ఉన్నాయి. మళ్ళీ మండే పొద్దున ఇవాళ రేపు బోర్డు మీటింగ్లు అవుతున్నాయి, ఆ ఎఫెక్ట్ మండే నాడు మార్కెట్లో ఉంటుంది. తర్వాత మనకి ద్రౌపది ముర్ము గారు మనకి 15వ రాష్ట్రపతిగా దళిత నుంచి అంటే ట్రైబల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత జో బైడెన్కి మన కోవిడ్ రావటం జరిగింది, అది కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. తర్వాత రాబోయే రోజుల్లో 2024కి మన సెన్సెక్స్ 85,000 రీచ్ అవ్వచ్చు అనేది ఒక అంటే అనాలిసిస్ ఒక వెబ్సైట్ వాళ్ళు చెప్పడం జరిగింది. నిఫ్టీ వచ్చి 25,000కి రీచ్ అవుతుంది అనేది 2024కి. తర్వాత ఆయిల్ ప్రైసెస్ డౌన్ కావటం, తర్వాత యూరోపియన్ వాళ్ళు వడ్డీ రేట్లని 11 ఏళ్ల తర్వాత పెంచటం, తర్వాత FIIలు కంటిన్యూగా కొనటం జరుగుతూ ఉంది. ఇవాళ 6వ రోజు, ఇవాళ కూడా మార్కెట్లు పెరగటం జరిగింది. ఇది రీజన్. షేర్ మార్కెట్లు అంటే ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, మన మార్కెట్లు, US మార్కెట్లు అన్నీ పెరుగుతూ వచ్చినాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి, మనకి రిజల్ట్స్ అన్నీ బాగుంటున్నాయి. మాన్సూన్స్ ఉన్నాయి, వాతావరణం ఋతుపవనాలు అవుతున్నాయి, అవి కూడా ఓకే. ఇక అందుకని మన మార్కెట్లు మనం గమనించాలి. ఇది సింపుల్గా యూట్యూబ్ సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇలాంటివి మీకు కావాలి అనుకుంటే పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. మీ పేరు, ఏరియా నాకు మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు ఫర్దర్లో పంపించడానికి వీలవుతుంది. సుమన్ టీవీలకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.